వచ్చిన మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్టమస్. ప్రభు మిమ్మల్ని సంతోష సమాధానాలతో సమృద్ధితో ఆశీర్వదించి దీవించునుగాక. హల్లెలూయా. సో నేను క్రిస్టమస్ మెసేజ్ని స్టార్ట్ చేయకముందు ఒక 2 మాటలు మీకు చెప్పి నేను ప్రారంభించాలనుకుంటున్నాను. సోషల్ మీడియాలో చాలా ఛానల్స్లో లేక చాలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో యేసు ప్రభు యొక్క పుట్టుక మీద రకరకాలైన వాదనలు ప్రతివాదనలు జరుగుతూ ఉంటాయి. బహుశా వాటిలో కొన్ని మీ దృష్టికి రావచ్చు. కొన్ని వాట్సాప్ సర్క్యులేషన్స్ ద్వారా, కొన్ని ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, వివిధ రకాలైనటువంటి ఛానల్స్ ద్వారా మనకు ఈ యొక్క విషయం మన దాకా రావచ్చు. అయితే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, విన్న ప్రతి ఒక్కటి కరెక్ట్ అని మీరు అభిప్రాయపడి వెంటనే నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు తెలియజేస్తారు. కానీ సత్యం అనేది బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. బైబిల్ సత్యాన్ని తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథము సత్యం మాత్రమే కాదు, బైబిల్ గ్రంథం పరిశుద్ధమైన గ్రంథం. దీనిలో మనుషులు చేసిన పొరపాట్లను రాశారు, కానీ దీనిలో పొరపాటు లేదు. మనుషుల యొక్క వక్ర మార్గాలు, దేవుణ్ణి విడిచిపెట్టి ప్రవర్తించిన ప్రవర్తనలను దీనిలో రాశారు, కానీ బైబిల్ తప్పిపోమని ఎవరిని రాయలేదు. తప్పిపోవడానికి ఎవరిని ప్రేరేపించలేదు. ఇది పరిశుద్ధమైన గ్రంథం, ఇది సత్యమైన గ్రంథం. ఎందుకు సత్యమైందంటే దేవుడు రాయించాడు కాబట్టి. ఎందుకు సత్యమంటే యేసు ప్రభు సత్యవంతుడు కనుక, ఆయన మాట సత్యం కాబట్టి దీనిలో రాయబడిన మాట సత్యమై ఉంది. కాబట్టి చాలా ఛానల్స్లో వస్తుంటుంది, యేసు ప్రభు నిజంగా పరిశుద్ధుడు కాదు, కన్యకైన మరియకు యేసు ప్రభు పుట్టలేదని, తల్లి అయిన మరియమ్మ గారి మీద అనేకమైన అపవాదులు, నిందలు, దూషణలు చాలామంది చేస్తూ ఉంటారు. అవి విన్నప్పుడు బాధ కలుగుతుంది, చాలా బాధ కలుగుతుంది. కానీ బైబిల్ చెప్తుంది, ప్రకటనల గ్రంథము 13వ అధ్యాయంలో అపవాది దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క మనుషులకు వ్యతిరేకంగా మాట్లాడే నోరు కలిగి ఉన్నాడు. నోరు కలిగి ఉన్నాడు. చెప్తారా ఏం కలిగి ఉన్నాడు? ఖచ్చితంగా వ్యతిరేకంగా మాట్లాడతాడు, దూషిస్తాడు. దేవుణ్ణి దూషిస్తున్నాడు, పరిశుద్ధుడైన దేవుణ్ణి. దేవుని యొక్క పరిశుద్ధ ప్రవక్తలను, వారి ప్రవర్తనను దూషిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఒక దూషణగా మీరు మొట్టమొదటిగా చూడాల్సిందిగా కోరుతున్నాను. రెండవదిగా, కన్యకైన మరియ, ఆమె పరిశుద్ధురాలు, ఆమె నీతిమంతురాలు, ఒక శారీరకంగా పవిత్రమైనటువంటి ఒక కన్యక. అంటే పురుష సాంగత్యము ఎరుగని, దేవుని కొరకు తన హృదయాన్ని, తన ఆత్మను, దేహాన్ని అప్పగించుకున్నటువంటి మహా గొప్ప ఘనురాలు తల్లి అయినటువంటి మరియ. ఆమె యొద్దకు దేవుని దూత వచ్చింది. దయా పొందిన ఓ మహాతల్లి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీకు మంచి వార్త చెప్పడానికి వచ్చాను. ఏమిటో ఆ శుభవార్త అని ఆమె ఆలోచిస్తూ కలవరపడుతుండగా దేవుని దూత అంది, లేదు, సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను కమ్ముకొనబోతుంది. ఏమిందుకంటే ఆమెకు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నీవు గర్భవతివై కుమారుని కనబోతున్నావు. ఆమె అడిగిన లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనం, నేను పురుషుని ఎరుగని దానను. అంటే నాకు పెండ్లి కాలేదు, నాకు పురుష సాంగత్యము లేదు, అలాంటి టైంలో నాకెలాగ కుమారుడు కలుగుతాడు అని ఆవిడే ప్రశ్నించింది. ఎవరో లోకం ప్రశ్నించడం కాదు, ఎవరో దేవుని తెలిసిన వారో తెలవని వారో ప్రశ్నించడం కాదు. ఆమెనే దేవుని దూతను ఒక మాట అడిగింది, నాకు పెళ్లి కాకుండానే కుమారుడు ఎలా పుడతాడు? నేను పురుష సాంగత్యం ఎరుగని దానను. అప్పుడు ప్రభువు యొక్క దేవుని పరిశుద్ధ దూత చెప్తూ ఉన్నాడు, ఏమని? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనబోతుంది.
సర్వోన్నతుని యొక్క మహిమ నిన్ను ఆవరించబోతుంది. ఆయన శక్తి, చెప్పండి, దేవుని మళియా పలగడిగా ఏంటిది? మళియా పలగడిగా ఏంటిది? దేవుడు శక్తిమంతుడు. మళియా పలగడిగా ఆదాము అవ్వలను దేవుడే సృష్టించాడు. చేశాడా? చేయలేదా? ఆదామును చెయ్యడానికి ఆయన తల్లి, ఆదాము పుట్టడానికి దేవుడు పెళ్లి చేసుకొని ఆ యొక్క భార్య ద్వారా బిడ్డను కన్నాడని ఒకడంటాడు. బైబిల్ అలా చెప్పలేదుగా. బైబిల్ చెప్పింది తప్పని అన్నావు అనుకో, నీకెట్లా తెలుసు బైబిల్ చెప్పింది తప్పని? నువ్వేమైనా చూసావా? ఈ లోకంలో ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి. ఈ మత గ్రంథాల యొక్క పునాది వారి వారి గ్రంథాలే కదా, అవునా కదా? వారి గ్రంథాల్లో రాయబడిన వాటిని బట్టే కదా ఎవరైనా నమ్మేది, అవునా కాదా? చెప్తారా? గాలి మాటలు ఎవరు నమ్మరు కదా, వాళ్ళ గ్రంథాల్లో రాయబడిన దాన్ని బట్టే కదా నమ్మేది. సో బైబిల్లో రాయబడిన దాన్ని బట్టే కదా మనం నమ్మేది. దాన్ని తప్పని నువ్వెలా అంటావు? యు కెనాట్ సే. తప్పని అనలేవు. బైబిల్ చెప్తుంది, నేల మట్టితో దేవుడు నరుని నిర్మించెను, వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అక్కడ స్త్రీ పురుషుల కలయిక లేకుండానే, బయాలజికల్ యాక్ట్ లేకుండానే సర్వశక్తుడైన దేవుడు ఒక నరుణ్ణి పుట్టించగలిగాడు. ఆయనలో నుండి ఆయన ఎముకలలో ఒక ప్రకటెముకను తీసుకొని మరలా యొక్క ఎముకను ఒక స్త్రీగా దేవుడు మార్చాడు. సో ఇప్పుడు ఏమర్థమైంది? ఇద్దరు పుట్టడానికి ఎవరు అవసరమయ్యారు? తల్లిదండ్రులు అవసరమయ్యారా? దేవుడు తన శక్తి ద్వారా, తన మహాకృప ద్వారా చేయగలిగాడు కదా. అయితే మానవాళి పుట్టిన తర్వాత, ఆదాము ఆ హవ్వలు పుట్టిన తర్వాత ప్రపంచం అంతా కూడా స్త్రీ పురుషుల యొక్క వీర్యము, అండము కలిస్తేనే పిల్లలు పుడతారు. కానీ బైబిల్ చెప్తుంది, మీకు ఒక సూచన ఇవ్వబోతూ ఉన్నాను. ఒక సూచన. చెప్తారు గట్టిగా? మళ్ళీ చెప్పండి గట్టిగా. యెషయా గ్రంథం 7:14 రాయబడి ఉంది, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. తానే ఒక సూచన మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇది మామూలుగా జరిగేటువంటి విషయము కాదు. ఇది పెండ్లైన తర్వాతనో, పెండ్లికి ముందునో, సంబంధం ద్వారానో, అక్రమ సంబంధం ద్వారానో కలిగిన సంతానం కాదు. దేవుడే ఒక సూచన నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. మానవాళికి ఒక సూచన ఇవ్వబోతూ ఉన్నాడు. మనుషులందరికీ ఒక సూచన ఇవ్వబోతూ ఉన్నాడు. కన్యక గర్భవతి కుమారుని కనబోతుంది. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబోతూ ఉన్నారు. అది దేవుడు మనిషికి ఇస్తున్న సూచన. చెప్పాలి గట్టిగా, ఏమిటి ఆ సూచన? నేను మనుషుల్ని రక్షించబోతూ ఉన్నాను, రక్షకుణ్ణి పంపబోతూ ఉన్నాను. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. కన్యక అన్న దగ్గర హీబ్రూలో కన్యక అని లేదు, స్త్రీ అని ఉందని ఇంకొకరు వాదిస్తారు. రండి, అది కూడా తెలుసు నాకు. అల్మా అనే వర్డ్ ఉపయోగించబడింది. బైబిల్ పండితులు కాదు, బైబిల్ భాషా ప్రవీణులు కాదు, బైబిల్లో వాళ్ళు అన్ని రకాలుగా ఆరితేరిన వారు కాదు. ఎక్కడో ఒకడు ఎవడో అన్నాడు, దాని కాపీ, ఇక్కడ కాపీ 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 కాపీ, దాన్నే సర్క్యులేట్ చేస్తూ ఉంటాడు. వాక్య సేవకులుగా మేము చెప్తున్నాం, వాక్యాన్ని సేవించేవారిగా మేము చెప్తున్నాం, వాక్యాన్ని చదివేవారిగా మేము చెప్తున్నాం, వాక్యాన్ని ప్రేమించేవారిగా మేము చెప్తున్నాం, వాక్యాన్ని నమ్ముకొని బతికేవారిగా చెప్తున్నాం. కన్యక గర్భవతి కుమారుని కన్నది, ఆయన పేరు యేసు. హల్లెలూయా. సర్వోన్నతుని శక్తి మిమ్మల్ని ఏమన్నాడు? నిన్ను కన్ముకొనబోతుంది, ఆవరించబోతుంది, నిన్ను కంట్రోల్లో తీసుకొనబోతుంది. ఆ యొక్క గర్భమును దేవుని ఆత్మ కంట్రోల్లో తీసుకుంటుంది. అక్కడే రాయబడింది శక్తి అని. హల్లెలూయా. అక్కడ మానవ సంబంధమైన క్రియ అని చెప్పలేదు. దేవుని శక్తి ఒక అద్భుతం చేయబోతుంది. మనం నివసిస్తున్న మన దేశంలో, మనం నివసిస్తున్న మన ప్రాంతంలో ఎన్నో నమ్మకాలు మనకున్నాయి, లేవా? చెప్పండి. అమావాస్య వెన్నెలకు భయపడతామా? భయపడమా? సూర్యగ్రహణానికి భయపడతామా? భయపడమా? చెప్పండి అమ్మా. మంచి రోజుకి చెడ్డ రోజుకి మనం ఆలోచిస్తామా? ఆలోచించమా? చెప్పండి. మనం ఉన్న దేశం, మనం ఉన్నటువంటి పరిస్థితులు అవే కదా.
మన రోజు దినచర్యల్లో మన జీవితాల్లో జరుగుతున్న కార్యక్రమం ఇవ్వలే కదా. మరి వాటికే శక్తి ఉందని మనం నమ్మినప్పుడు సూర్యగ్రహణానికి, చంద్రగ్రహణానికి, మంచి రోజుకి, చెడ్డ రోజుకి శక్తి ఏదో ఒకటి ఉందని నమ్ముతున్నామా లేదా? నమ్ముతున్నారా లేదా లోకము? చెప్పండి, నమ్ముతున్నారా లేదా? మరి వాటికి మించిన శక్తి కదా దైవశక్తి. ఈ యొక్క శక్తి ఏదో చేయగలిగినప్పుడు దానికి మించిన దేవుని శక్తి అద్భుతం చేయలేదా? దేవుని గట్టిగా చేపలు కొట్టండి. ఎందుకంటే అలాగ ఇచ్చినారు. హల్లెలూయా. తెలుసా, యేసు ప్రభు పుట్టుక అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒక న్యాచురల్ యాక్ట్ కాదు, ఇట్ ఈస్ ఎ సూపర్ న్యాచురల్ యాక్ట్. అది సహజమైన క్రియ కాదు, సహజాతీతమైన దేవుని అద్భుతమైన క్రియ. దేవుడు మనిషికి ఇస్తున్నటువంటి సూచన అయి ఉంది అది. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. మనం ఆరాధిస్తున్న యేసు పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. స్త్రీ గర్భమున పుట్టినవాడు పరిశుద్ధుడు ఎట్లగును? యోబు గ్రంథంలో రాయబడింది. అవును, స్త్రీకి పుట్టినవాడు పరిశుద్ధుడు కాడు, కరెక్టే. బైబిల్ చెప్తుంది కన్యక గర్భవతి ఏ కుమారుని కన్నది. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? ఇట్ ఈస్ ఎ పవర్ ఆఫ్ గాడ్. అది దేవుని శక్తి అయి ఉంది. సహజానికి వ్యతిరేకంగా, విరోధంగా బైబిల్లో పని చేయగలిగిన, బైబిల్ గ్రంథంలో 14,450 కంటే ఎక్కువ అద్భుతాలు మెన్షన్ చేయబడ్డాయి. బైబిల్ గ్రంథంలో ప్రతి పేజీలో అద్భుతాలని కనబడుతుంటాయి. చిన్నవి, పెద్దవి, ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక వేల అద్భుతాల సంపుటే బైబిల్ ఇది. ఈ అద్భుతాల్లోకెల్లా ఒక అద్భుతం, మానవాళ్ళని రక్షించేటువంటి అద్భుతం, మనుషుల జీవితాలని మార్చగలిగిన అద్భుతం యేసు ప్రభు యొక్క జన్మ ఈ లోకంలో. అట్టి గొప్ప జన్మను అయ్యయ్యో, ఇది నిజంగా మనందరికీ ఒక గొప్ప శుభోదయమే. మనందరికీ ఇది నిజంగా లోక కళ్యాణాన్ని కలిగించేటువంటి దినమే. we are not celebrating a date, we are celebrating Jesus. మనం ఒక డేట్ని సెలబ్రేట్ చేయడం లేదు, మనము ఆ యొక్క దినానికే గుర్తింపు తెచ్చిన, లోకానికే గుర్తింపు తెచ్చిన, డేట్కే డేట్ తెచ్చినటువంటి వ్యక్తి గొప్ప దేవుడైన యేసయ్యను, ఆయన జన్మ కార్యాన్ని, ఆయన ఇన్కార్నేషన్ని, ఆయన మానవావతారం ధరించి వచ్చినటువంటి ఆ యొక్క గొప్ప క్రియను మనం సెలబ్రేట్ చేస్తున్నాం. హల్లెలూయా. డేట్ని కాదు, డేని సెలబ్రేట్ చేస్తున్నాం. హల్లెలూయా. ప్రతి నెల 25వ తారీఖు వస్తుంది. 25వ తారీఖుని కాదు మనం సెలబ్రేట్ చేస్తుంది. ఆ యొక్క జీవాధిపతి అయిన దేవుడు స్త్రీ యందు పుట్టిన దేవుని కుమారుడిగా వచ్చిన ఆ దినాన్ని, ఆది సంభూతుడిగా, ఆది యందు వాక్యముగా, ఆది యందు ప్రపంచాలను నిర్మించిన వాడిగా, ఆదిలో దేవునితో ఉన్నవాడిగా, దేవునిగా ఉన్నవాడు మనిషిగా మారి వచ్చిన డేని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే. మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? క్రిస్మస్ అంటే అపవిత్రమైంది కాదు, హోలీ కార్యం, పరిశుద్ధమైన కార్యం, దేవుని శక్తి అయి ఉంది ఇది. అలా చెప్తారు గడికి, ఇదేంటిది? దేవుని, చెప్పండి, క్రిస్మస్ అంటేనే దేవుని శక్తి అని చెప్పండి. పక్క వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నాం కదా, చెప్పండి, క్రిస్మస్ అంటేనే దేవుని మహాశక్తి కార్యమై ఉంది. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు శరీరాన్ని ధరించి వచ్చిన రోజు ఇది. నేను చాలా ఎక్కువ మెసేజ్ చెప్పను, ఒక కొద్దిసేపు చెప్తాను. జస్ట్ ఇంట్రడక్షన్ చేద్దాం అనుకున్నాను మీకు. ఈ క్రిస్మస్లో ఒక 3 సత్యాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. టకటక రాసుకునే వాళ్ళు రాసుకోండి, అర్థం చేసుకొని విని గ్రహించి దాన్ని అనుసరించే వారు అందరూ కూడా ఉండాలని సిద్ధంగా కోరుతున్నాను. ఈ క్రిస్మస్లో 3 ప్రాముఖ్యమైన విషయాలు లేదా 3 సత్యాలు మీకు తెలియజేస్తాను. ఇది క్రీస్తు జన్మదినంలో మాత్రమే కాదు, ప్రతిరోజు మన జీవితంలో జరగవలసిన దేవుని కార్యమని అమ్మ మాట్లాడుతున్నారు. చాలాసేపటి నుంచి గమనిస్తూ ఉన్నా నేను. దయచేసి గమనించండి. 3 విషయాలు, 3 సత్యాలు మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిది దేవుని టైం. చెప్పండి, దేవుని సమయం అని. దేవుడు ఈ లోకంలో అన్నీ చేశాడు. అన్ని వాటి కాలాల్లో ఏది ఉండాలో, ఏది ఎలా ఉండాలో నిర్ణయించాడు.
దేవుడు టైంని ఎందుకు దేవుడు టైంని ఎందుకు నియమించాడు అంటే, ఆయన లోకానికి సమయాన్ని నియమించాడు, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి సమయాన్ని నియమించాడు. అలాగే నా జీవితంలో కూడా దేవుడు ఒక టైంని నియమించాడు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్తుందో చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, త్వరగా దొరకలేదా? అయితే చూడండి, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ద ఫుల్నెస్ ఆఫ్ టైం. కాలము సంపూర్ణమైనప్పుడు అంటే సమయము దేవుడు ఏర్పరిచిన టైం రాగానే, దేవుడు అనుకున్న టైం రీచ్ కాగానే, దేవుడు నిర్ణయించుకున్న సమయం రాగానే అప్పుడు తన కుమారుని పంపెను. ఇది బైబిల్ చెప్తుంది. అంటే దేవుడు నియమించిన టైంలోనే దేవుడు చేశాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా అనేటువంటి ఒక ఊరిలో వివాహ విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు తల్లి అయిన మరియ గారు యేసయ్య దగ్గరికి వెళ్ళి, ద్రాక్షారసం అయిపోయింది యేసయ్య అని చెప్పినప్పుడు, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు. ఆయన యెరూషలేమునకు చూసినప్పుడు నా సమయం వచ్చి ఉంది, నేను వెళుతున్నానని చెప్పాడు. యోహాను 13:1 తన గడి ఆసన్నమయ్యను. లాజరును ఎప్పుడు లేపాలో ఆయనకు తెలుసు. ఆయన బతికుండగానే ఆయనకు సమాచారం వచ్చినా యేసు వెళ్ళలేదు. 4 రోజులు అయిన తర్వాత వెళ్ళాడు. అప్పటికే చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. లాజరు ఉన్నటువంటి సమాధికి రాయి మూసి ఉంది. అప్పటికే శరీరము డీకంపోజ్ అయిపోవడం మొదలైంది, కుళ్ళిపోతుందని చెప్పి వాళ్ళ అక్కనే చెప్పింది మార్త. అలాంటి సమయంలో యేసుప్రభు వెళ్ళాడు. అది దేవుడు ఆయన కొరకు ఏర్పాటు చేసిన టైం. ఆ టైంలో వెళ్ళాడు, చచ్చిపోయిన లాజర్ని దేవుడు లేపాడు. 21వ అధ్యాయం ఆదికాండము 1-2 వచనాల్లో దేవుడు నియామక కాలమున అబ్రహామునకు చెప్పిన మాట కాలమున అతనికి దర్శించాడు, అతనికి గర్భఫలాన్ని ఇచ్చాడని రాయబడింది. అంటే మన జీవితాల్లో కూడా దేవుడికి ఒక టైం ఏర్పాటు చేశాడు, దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. కొన్నిసార్లు మన జీవితంలో ఆలస్యమైపోతుందని మనం తొందరపడి తప్పులు చేస్తూ ఉంటాం. ఇంకా పరిస్థితులు మారవు, ఇంకా మనుషులు మారరు, ఇంకా ఈ అనుకున్న కార్యాలు జరగలేదని చెప్పి మనము తొందరపడి తప్పు చేస్తూ ఉంటాం. కానీ దేవుడు టైంకి పని చేస్తాడు. చెప్పండి గడిగా. ఆ సమయము రాగానే దేవుడికి అన్ని పరిస్థితులు సమకూరుస్తాడు, సరిచేస్తాడు. అన్ని రకాలుగా అందరినీ కూడా దేవుడు నిర్ణయించి ఆ జరగవలసిన కార్యాన్ని దేవుడు జరిగినట్టుగా చేస్తాడు. క్రిస్మస్ అంటే మనకేం గుర్తవుతుంది తెలుసా? ఏం గుర్తొస్తుందంటే దేవుని సరైన టైం. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకమునకు పంపెను. టైం వచ్చింది, దేవుడు నిర్ణయించిన టైం. అంటే అప్పటికి చాలామంది అనుకున్నారు ఇక మెస్సయ్య రాడు, ఇంకా వచ్చే పరిస్థితి లేదు, వచ్చినా ఎప్పుడు వస్తాడో అని నిరాశలో ఉన్నారు. ఆత్మీయంగా అందరూ వెనకబడిపోయిన పరిస్థితిలో ఉన్నారు. కొందరు ఎదురు చూస్తున్న పరిస్థితిలో ఉండగా దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. చాలాసార్లు మీరు అనుకుంటారు, నా జీవితంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో పాస్టర్లు చెప్పారు, సేవకులు చెప్పారు, వాక్యాలు చెప్పారు, అవి చెప్పారు, ఇవి చెప్పారు, కానీ అంతా కూడా నా జీవితంలో వ్యతిరేకంగా జరుగుతుంది, ఇంకా అనుకున్నది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు పరిస్థితి మారుతుంది అనేటువంటి ఒక నిరుత్సాహంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. నేను చెప్తున్నాను, దేవుడు ఒక సమయాన్ని నీ కొరకు నిర్ణయించాడు. నీ ప్రార్థనలు వ్యర్థం కాలేదు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం రాయబడింది, అనుకూల సమయమందు ఆయన నీ మొరను ఆలకించెను. అనుకూల సమయం అంటే ఏంటిది? దేవుడు నిర్ణయించిన సమయమున దేవుడు నీ మొరను ఆలకించాడు. అలా చెప్తారా గడిగా? దేవుడు నీ ప్రార్థనలు వినే సమయం ఒకటి ఉంది, జవాబిచ్చే సమయం ఒకటి ఉంది, అద్భుతం చేసే సమయం ఒకటి ఉంది, కార్యాలు చేసే సమయం ఒకటి ఉంది, పరిస్థితులు మార్చే సమయం ఒకటి ఉంది. అన్ని ద్వారాలు మూయబడిని అనిపించిన దేవుని దగ్గర నీ కొరకు ఒక సమయం ఉంది, నా కోసం ఒక సమయం ఉంది. నీ కుటుంబాన్ని దేవుడు విడవలేదు, నిన్ను దేవుడు మరువలేదు అనిపించినప్పటికీ కూడా వాస్తవానికి దేవుడు అంటూ నీ కొరకు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. నువ్వంటావు ఇంకెప్పుడు వస్తుంది, నేను చచ్చిపోయినాక వస్తుందా? లేదు, దేవుడు నీ జీవితంలో నిర్ణయించిన సమయము ఒకటి ఉంది. ఆ టైం రాగానే దేవుడు అద్భుతం చేయడం మొదలు పెడతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇక రెండో విషయం మీకు చెప్తాను,
క్రిస్మస్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి తెలుసా? రైట్ పీపుల్. రైట్ టైం కనబడింది. రైట్ టైంలో యేసు ప్రభుని దేవుడు ఈ లోకానికి పంపించాడు. రెండవది, త్రూ ద రైట్ పీపుల్. ఎన్నో వేల మంది, లక్షల మంది ప్రపంచవ్యాప్తిగా ఉన్నప్పటికీ దేవుడు తాను పంపాలనుకున్న తన ప్రియ కుమారుణ్ణి సరైన వ్యక్తుల ద్వారానే దేవుడు పంపించాడు. హల్లెలూయా. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, అదే దేవుని దూత నీ దగ్గరకు వచ్చి పెండ్లి కాకముందే 17 ఏళ్ల వయసులోనే నీకు కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను అని చెప్తే మీరు ఏం జవాబిస్తారు? మీరు చెప్పండి గట్టిగా. నా ఇంకా చూసి మాట్లాడండి. ఒకవేళ మనం ఏం జవాబిస్తాం ఆ ప్లేస్లో ఉంటే? మామూలుగా ఆలోచించడానికే మీరు తడబడుతున్నారు. ఎస్ ఆ నో అని చెప్పడానికే ఆలోచిస్తున్నారు. ఆవిడ నో అని చెప్పలేదు. పేరెంట్స్ని ఒక మాట అడిగి చెప్తానని చెప్పలేదు. సిబ్లింగ్స్ని ఒక మాట అడిగి చెప్తానని చెప్పలేదు. నేను ఆల్రెడీ నాకు ఒక అబ్బాయితోటి ఎంగేజ్మెంట్ చేయబడింది, ఇంకా కొన్ని రోజుల్లో వివాహం కాబోతుంది, కాబట్టి ఆ అబ్బాయి అనే యోసేపుని అడిగి ఒక మాట చెప్తానని చెప్పలేదు. ఆమె దైవ నిర్ణయానికి చెప్పండి ఏం చేసింది? ఈరోజు మనం చాలా విషయాలు దేవుని చిత్తము మనకు అనుకూలంగా ఉన్నవి జరగాలని మనం అనుకుంటాం. మన మనసులో ఉన్నది, మనం అనుకున్నది జరగడమే దేవుడి చిత్తం అనుకుంటాం. కొన్నిసార్లు ఇంట్లో పరిస్థితులు బాగోలేదనుకో, ఇది దేవుడి చిత్తం కాదు, కాబట్టి మనం సొంత మార్గం ఎత్తుక్కోవాలంటావు. భర్తతో పరిస్థితి బాగోకపోయినా, భార్యతో పరిస్థితి బాగోకపోయినా, చుట్టాలతోనో బంధువులతోనో స్నేహితులతోనో పరిస్థితి బాగోకపోతే మరొక మార్గం ఏదన్నా ఉందేమో, ఇది దేవుడి చిత్తం కాదేమో అనుకుంటాం మనం. కొన్నిసార్లు దేవుడి చిత్తాన్ని కన్వీనియంట్గా ఉండకపోతే, కంఫర్ట్గా ఉండకపోతే, దేవుడు ఇలా అనుకోవట్లేడేమో, ఇది దెయ్యం అనుకుందేమో, లేక నేను అనుకున్నానేమో అనుకుంటాం. కానీ గమనించండి, తల్లి అయినటువంటి కన్య అయినటువంటి ఆ మరియ దగ్గరికి ప్రభువు దూత వచ్చినప్పుడు, నీ కుమారుని ఇయ్యబోతున్నప్పుడు ఆమె దేవుని చిత్తానికి ఒప్పుకుంది. హల్లెలూయా. ఎవరండి ఆవిడ? బైబిల్ చెప్తుంది పరిశుద్ధురాలు. మళ్ళీ ఆ పలగడు ఎవరు ఆవిడ? నీ గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు కుటుంబాల్లో పరిశుద్ధతను కోల్పోతున్నారు. భార్యాభర్తల మధ్య పరిశుద్ధత లోపిస్తుంది. స్కూల్ పిల్లల మధ్య, కాలేజ్ పిల్లల మధ్య, పెద్దవాళ్ళ మధ్య పరిశుద్ధతను కోల్పోతూ ఉన్నారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. రైట్ పీపుల్ మనకు కావాలి. ఈరోజు మన జీవితంలో కూడా సరైన రైట్ పీపుల్ కావాలి, దేవుని ప్రజలు కావాలి. తల్లి అయిన మరియ కోసం మాట్లాడితే ఆమె పరిశుద్ధురాలు. యోసేపు కోసం మాట్లాడితే ఆయన నీతిమంతుడని వాక్యం చెప్తుంది. నీతిమంతుడైన యోసేపు. అందరు చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండమ్మా. తర్వాత ఎవరు మనకు కనబడే వాళ్ళు తెలుసా? గొల్లలు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనకి 7వ వచనం నుంచి గొల్లలు కనబడుతున్నారు. దే ఆర్ హంబుల్ పీపుల్. సొసైటీలోనే హంబుల్ ప్రజలు. హంబుల్ అంటే ఒక దీనమైనటువంటి ప్రజలు. దేవుని దూత ఫస్ట్ వెళ్ళి రాజుగారి ప్యాలెస్లో ఉన్నవారికో, ఆ దేశ మంత్రులతోనో, రాజ్యాధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాధికారులతోనో, లేక రాజ్యాలతో డీలింగ్స్ పెట్టుకున్నటువంటి వ్యాపారవేత్తలతోనో, ధర్మశాస్త్రోపదేశకులతోనో, శాస్త్రులతోనో, పరిశీలతోనో దేవుని సంప్రదించలేదు, మాట్లాడలేదు. ఇలా ప్రభు చెప్పాడు కదా, బైబిల్లో ఉంది కదా, మరి మీరు ఏమంటున్నారని వాళ్ళని ఎవరు సంప్రదించలే. గొర్రెల కాపరులు కొంతమంది గొర్రెల్ని మేపుతున్నారు. ఆ గొర్రెల్ని దేని కొరకు భద్రపరుస్తుందంటే దేవాలయంలో బలులర్పించడానికి సిద్ధపాటు చేయబడే గొర్రెలవి. వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న టైంలో దేవుని దూత ప్రత్యక్షమైంది వాళ్ళకి. భయపడకండి, ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నానంటే వారు అది దేవుని వార్తగా నమ్మారు. వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవచ్చు, పరపతి లేకపోవచ్చు, వాళ్ళ దగ్గర పేరు లేకపోవచ్చు, అందరికి ఉన్నటువంటి హంగు ఆర్భాటాలు లేకపోవచ్చు. దే ఆర్ ఏ హంబుల్ పీపుల్. బట్ దేవుడు చెప్పగానే దే బిలీవ్డ్. వాళ్ళు నమ్మారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. రైట్ పీపుల్ మనకు కావాలి.
నిన్ను నీ శరీరాన్ని అతిశయింపజేసేవారు కాదు. డబ్బు ఆశను చూపో, వస్తువులను ఆశను చూపో, సుఖాన్ని ఆశను చూపో, లాభాలని ఆశను చూపో, దేవుని చిత్తమని చెప్పేవారు కాదు. నీకు కావాల్సింది దేవుణ్ణి దేవుడిగా నీకు చూపేవారు కావాలి. దేవుని మాటను దేవుని మాటగా చెప్పగలిగిన వారు నీకు కావాలి. నీ చుట్టూ 100 మంది గొప్పవారు ఉండకపోయినా దీనులు ఒకవేళ నీ పక్కన ఉన్నా వాళ్ళు దేవుని మాట నమ్మేవారు నీ జీవితంలో కావాలి. హల్లెలూయా చెప్తారా గట్టిగా చెప్పండి. వాళ్ళు ఎవరండి? చాలా హంబుల్. తర్వాత స్టోరీ మనకు కనబడుతుంది మత్తయి సువార్త 2వ అధ్యాయంలో. జ్ఞానులు వచ్చారట. వాళ్ళు దేవుడు ఎవరు, దేవునికి సంబంధించిన విషయాలు ఏంటని దే ఆర్ ఇన్ ద సర్చ్ ఆఫ్ ట్రూత్. వాళ్ళు సత్యాన్ని వెతుకులాడేవారు. వాళ్ళు అస్ట్రాలజిస్టే, వాళ్ళు ఖగోళ శాస్త్రాల మీద పరిశోధన చేసేవాళ్ళే. కానీ సత్య దేవుని కనుగొనాలని వాళ్ళు ఆశపడుతున్నవారు. వారికి దేవుని దూత ప్రత్యక్షమైంది. వారికి దేవుని నక్షత్రం కనబడింది. నీ జీవితంలో దేవుణ్ణి వెతికే జ్ఞానులు నీకు కావాలి. హల్లెలూయా. వారు ఈరోజు లోకమంతటికి చెప్పారు, మేము తూర్పు దేశం నుండి యేసయ్యను చూడడానికి వచ్చాము, ఆయనని కనుగొన్నాము, మాకు కలిగినటువంటి శ్రేష్టమైన బంగారము సాంబ్రాణి బోళమును ఆయనకి అర్పించాము. ఈయనే ప్రపంచం వెతుకుతున్నటువంటి సత్యదేవుడు అని లోకానికి చాటి చెప్పిన వారు జ్ఞానులు వాళ్ళు. హల్లెలూయా చెప్తారు గడిగా చెప్పగలుగుతారు మేము పరుస్తూ. ఇక తర్వాత బాబుని తీసుకొని దేవాలయానికి వెళ్ళారు 8వ రోజున. అక్కడ సుమియోన్ అనే ప్రవక్త ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నవాడు, విమోచన కోసం కనిపెడుతున్నవాడు, మెస్సయ్యను చూసే వరకు చావడన వాగ్దానం పొందినవాడు అక్కడ ఉన్నాడు. దేవుని ముఖదర్శనం చూసి తన జీవితాన్ని ముగించుకున్నవాడు. దేవాలయంలోకి వెళ్ళగానే సుమియోను కనబడ్డాడు. నీకు అలాంటి వారు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక ఆవిడ ఉంది పక్కనే, అన్న, అషేరు గోత్రీకురాలు, పనియేలు కుమార్తె అయిన అన్న. ఆమె కన్యకత్వం మొదలుకొని, అంటే ఆవిడ ప్యూబర్టీ పొందిన తర్వాత, మెచ్యూర్ అయిన తర్వాత, ఆమెకు పెళ్ళైనాక 7 ఏళ్లతోనే భర్తతో కాపురం చేసింది. 7 ఏళ్లకు పెళ్ళైన 7 ఏళ్లకు భర్త చనిపోయాడు. వెరీ యంగ్ ఏజ్లోనే భర్త చనిపోతే కూడా ఎన్ని సంవత్సరాలు? 50-70 సంవత్సరాలు. ఒకసారి చూద్దాం, వాక్యం ఉంది ఒకసారి చూస్తాను. 2వ అధ్యాయం లూకాసు సువార్త 36వ వచనం చూద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 36వ వచనం. మరియు అషేరు గోత్రీకురాలను ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాకత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి గడిచిన గణదై. చూడండి ఎన్నేళ్ళంట విధవరాలుగా ఉంది ఆమె. మళ్ళీ చెప్పాలి గట్టిగా. 84 ఏళ్ళు ఒంటరిగానే ఉంది. కానీ బైబిల్ చెప్తుంది షీఈస్ ద హోలియెస్ట్ ఉమెన్. ఉపవాసముతోనూ ప్రార్థనతోనూ దేవుని సన్నిధిలో రాత్రి పగళ్ళు ప్రార్థించేటువంటి ప్రవక్తగా పిలువబడింది. నీ చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారో ఒక్కసారి ఆలోచన చేయి. ఎలాంటి రైట్ ప్రజలు నీ మధ్యలోకి రావాలి. దేవుడు రైట్ పీపుల్ని చూస్ చేసుకున్నాడు. అంటే వాళ్ళు రైట్ అని కాదు, దేవుడు వారి జీవితాలు అలాంటి రైట్గా ఉన్న పరిస్థితులను దేవుడు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఎలాంటి వారు ఉన్నారండి ఆయన దగ్గర? పరిశుద్ధులు, నీతిమంతులు, ప్రార్థనాపరులు, విధేయత కలిగిన వారు, దేవుణ్ణి వెతికేవారు, ప్రవక్తలు, బోధకులు. మీరు చూడండి 84 ఏళ్ళు కూడా ఒంటరిగా ఉన్నా కూడా తాను చలించని స్త్రీగా, ప్రార్థించే స్త్రీగా, ఉపవాసం ఉండేటువంటి స్త్రీగా ఆ తల్లి నిండు వృద్ధాప్యంతో దేవాలయంలో ఉండి ఆ ప్రభు అయిన యేసును చూసి ఆమె దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నీ జీవితంలో నుంచి రాంగ్ ప్రజలు తొలగిపోవాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా నీ జీవితంలోకి దేవుడు రైట్ ప్రజల్ని నడిపించునుగాక. హల్లెలూయా చెప్పండి గడిగా. ప్రజలు వస్తే ప్రజలతో పాటు వచ్చే సమస్యలు కూడా వస్తాయి.
ఫ్రెండ్స్ అవుతారు, కానీ ఫ్రెండ్స్తో పాటు సమస్యలు కూడా వస్తాయి. కొత్త కొత్త ప్రజలు వస్తారు, కానీ వాళ్ళతో పాటు ఉండే సమస్యలు కూడా వస్తాయి. అయితే నేను అంటున్నాను, నీ జీవితంలోకి రైట్ ప్రజలు రావాలని ప్రార్థన చేద్దాం. నువ్వు రైట్ ప్రజల జీవితం నువ్వు దగ్గర నడిపించబడాలి. క్రిస్మస్లో మరొక పాయింట్ నేను చెప్పి ముగిస్తానండి తెలుసా? రైట్ ప్లేస్, సరైన స్థలం. మొట్టమొదటిది సరైన సమయం, రెండోది సరైన ప్రజలు, మూడోది సరైన స్థలం. హల్లెలూయా. యూదయ బెత్లెహేమా, నీవు యూదులలో ఇశ్రాయేలులో అల్పమైన దానవు కాదు, నిన్ను ఏలబోవు అధిపతి నీలో నుండే వస్తాడు. హల్లెలూయా. సో వీళ్ళు ఎక్కడో వెళ్ళి సెటిల్ అయిపోయారు. యోసేపు, మరియా, వీరు నజరేత్ అనేటువంటి ప్రాంతంలో, గలిలియా రీజియన్లో ఉన్న నజరేత్ అనే పల్లెటూరులో సెటిల్ అయిపోయారు వీళ్ళు. కానీ దేవుడు వాగ్దానం, ప్రవచనం ఎక్కడి నుంచి ఉంది? యూదయ బెత్లెహేములో నుంచే రావాలి. అది యాకోబు దగ్గర నుంచి ఆ యొక్క ప్లేస్కి ప్రత్యేకత ఉంది. తర్వాత రూతు గ్రంథం జరిగినటువంటి స్టోరీ అక్కడే కనబడుతుంది. బెత్లెహేం, బోయాజు బెత్లెహేములో ఉన్నటువంటి వాడే, ఆ పొలాలకు యజమాని. రూత్ అక్కడికి వచ్చి వివాహం చేయబడడం జరిగింది. అక్కడే దావీదు పుట్టాడు, పెరిగాడు. సో ఆ ప్లేస్లో ఉండవలసినటువంటి దేవుడు చెప్పాడు, దావీదు వంశములో నుండి ఒక అతనిని నా కుమారుని తీసుకొస్తా అన్నాడు. కాబట్టి దావీదు యొక్క వంశము, దావీదు యొక్క ప్లేసే బెత్లెహేం. ఆ బెత్లెహేములో క్రీస్తు రావాలి. కానీ అక్కడి నుంచి వీళ్ళు డిస్లోకేట్ అయ్యి వేరే రీలొకేట్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు. 250 ఏళ్ళకు 170 ఏళ్ళకు పూర్వమే అక్కడి నుంచి వీళ్ళు ఒక యుద్ధ సమయంలో, భయంకరమైన పరిస్థితుల సమయంలో చాలామంది వెళ్ళిపోయి ఆ నజరేతు, ఆ గలిలియా అనేటువంటి రీజన్లో అక్కడ వెళ్ళి కాపురం ఉన్నారు. అలా వెళ్ళి ఉన్నవారే యోసేపు, మరియా కుటుంబాలు. కానీ దేవుడి వాగ్దానం ఎక్కడ ఉంచింది? బెత్లెహేము నుంచింది. వాగ్దానానికి వారసులు ఎవరు? మరియా, యోసేపులు. దేవుడు ఇప్పుడు వాళ్ళని ఏం చేశాడు? బెత్లెహేమునకు నడిపించాడు. అందరూ చెప్పండి గడిగా, మళ్ళీ చెప్పండి గడిగా. దేవుడు అద్భుతం ఎక్కడైనా చేస్తాడు, ఎలాగైనా చేస్తాడని చాలాసార్లు మనం అనుకుంటాం. లేదు, దేవుడు రైట్ టైంలో, రైట్ ప్లేస్లో, రైట్ ప్రజల ద్వారా చేస్తాడు అద్భుతం. హల్లెలూయా. సరైన టైంలో, సరైన స్థలంలో, సరైన వ్యక్తుల ద్వారా రివైవల్ని దేవుడు స్టార్ట్ చేస్తాడు. ఏమొచ్చిందండి అక్కడ? దేవుని యొక్క కార్యం జరగడం మొదలైంది. వీళ్ళు ఎక్కడ ఉన్నా, నేను చెప్తున్నాను, నువ్వు ఈరోజు దేవుడు నిర్ణయించిన స్థలానికి ఎక్కడున్నావో, దేవుడు నిర్ణయించిన ఆత్మీయ స్థానానికి నువ్వు ఎక్కడున్నావో, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అని దేవుడు అడిగాడు ఏదైనా తోటలో. ఈరోజు ఆత్మీయంగా చాలామంది పడిపోయి ఎక్కడో ఉన్నారు. దేవుడు నిర్ణయించిన స్థలంలో కానీ, స్థాయిలో కానీ వారు లేరు. కొందరు రాంగ్ జాబ్స్లో ఉన్నారు, రాంగ్ డ్యూటీలు చేస్తున్నారు, రాంగ్ సిటీస్లో ఉన్నారు, రాంగ్ టౌన్స్లో ఉన్నారు, రాంగ్ మినిస్ట్రీలో ఉన్నారు, రాంగ్ చర్చ్లో ఉన్నారు. దేవుడు ఆ ప్లేసుల్లో నుంచి, దేవుడు రైట్ ప్లేసుల్లోకి వారిని దేవుడు నడిపించునుగాక. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఏ స్థలంలో నిర్ణయించాడో ఆ స్థలంలోకి వాళ్ళు వెళ్ళుదురుగాక. దేవుడు ఎవరిని ఏ యొక్క సంఘాల్లోనో, పరిచర్యలోనో, జాబుల్లో, బిజినెస్లో దేవుడు నిర్ణయించాడు ఆ ప్లేసుల్లోకి వాళ్ళు వెళ్ళుదురుగాక. హల్లెలూయా. చెప్పండి గడి హల్లెలూయా. రైట్ ప్లేస్లోకి. అందుకే కొన్నిసార్లు రైట్ ప్లేస్ ఏదో మనకు తెలియదు, కానీ ప్రార్థన చేద్దాం. రైట్ ప్రజలు ఎవరో మనకు తెలియదు, కానీ దేవుని దగ్గర ప్రార్థిద్దాం. రైట్ టైం ఏంటో కూడా మనకు తెలియదు, కానీ దేవుడిపై విశ్వాసం ఉంచి దేవునిపై విధేయత కలిగి ముందుకెళ్దాం. హల్లెలూయా. చూడండి, యేసుప్రభు వచ్చే సమయం వచ్చింది. యేసుప్రభు ఎవరి ద్వారా రావాలో ఆ సమయం వచ్చేసింది. ఆ ప్రజలు ఉన్నారు, సమయం ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? రాజు హృదయాన్ని, కైసేరుని ఒక ప్రేరేపణ కలిగించాడు. అప్పుడు దాకా లేని ఒక ప్రేరేపణ పుట్టింది ఆయనకి. ఏంటిదండి? ప్రజలను లెక్క పెట్టాలన్న ప్రేరేపణ వచ్చింది. సర్వే చేయమన్నాడు. ఎవరెవరు ఏ ఊరు నుంచి ఎంతమంది ఉన్నారు, ఏ విలేజ్లో ఎంతమంది ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఏ దేశంలో ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఏ ప్రజలు ఉన్నారో వాళ్ళ వాళ్ళ ప్లేసులో జనసంఖ్య రాయమన్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? యేసు పుట్టడానికి బెత్లెహేం ఎన్నుకున్నాడు. యోసేపు మరియా నజరేతులో ఉన్నారు. వాళ్ళు మామూలుగా రమ్మంటే వచ్చేవారు కాదు. కాబట్టి దేవుడు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను కదిలించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. రాజాజ్ఞ వెల్లడిగానే అందరూ వాళ్ళ వాళ్ళ సొంత ఊళ్ళకు వెళ్ళి జనసంఖ్యను రాయించుకుంటున్నారు. కాబట్టి నజరేతులో ఉన్న వాళ్ళ సొంత ఊరు ఏదండి? బెత్లెహేము. వాళ్ళ పూర్వీకుల ఊరేది. కాబట్టి ఎక్కడికి రావాలి ఇప్పుడు? కాబట్టి వాళ్ళు సాక్షినట్టు ప్రయాణం చేసుకుంటూ ఎక్కడికి వచ్చారు?
దేవుడు రైట్ ప్లేస్కి వాళ్ళని నడిపించాడు. కొన్నిసార్లు దేవుడిని రైట్ ప్లేస్లోకి తీసుకెళ్తున్నప్పుడు కన్వీనియంట్గా ఉండకపోవచ్చు. మీరే ఆలోచన చేయండి. 9 నెలల గర్భవతి ప్రయాణం చేసుకుంటూ గాడిద మీద ఎక్కి గలిలయ దగ్గర నుంచి బెత్లెహేము వరకు, నజరేతు ఊరు నుంచి యూదా బెత్లెహేము వరకు వెళ్ళాల్సిన పరిస్థితి అంత కన్వీనియంట్గా ఉండదు కొన్నిసార్లు ప్రయాణాలు. కొన్నిసార్లు మనం వెళ్ళే మార్గాలు అంత అద్భుతంగా అనిపించకపోవచ్చు, కానీ దేవుని చిత్తం అక్కడే ఉంది. హల్లెలూయా. ఎక్కడ దేవుని చిత్తం ఉందో అక్కడ దేవుని యందలి ఆనందం ఉంది. ఎక్కడ ఆనందం ఉందో అక్కడ ఆశీర్వాదం ఉంది. అక్కడ పరిశుద్ధత ఉంది, అక్కడ సమాధానం ఉంది, అక్కడ భద్రత ఉంది, అక్కడ కాపుదల ఉంది. ఎందుకంటే అక్కడ దేవుని చిత్తం ఉంది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు రాంగ్ ప్లేస్లో డబ్బు ఉండొచ్చు కానీ నీకు సమాధానం ఉండదు. రాంగ్ ప్లేస్లో కంఫర్ట్ ఉండొచ్చు కానీ నీ జీవితంలో నెమ్మది ఉండదు. నీ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి భద్రత ఉండదు, గ్యారంటీ ఉండదు. ఎందుకంటే అక్కడ దేవుడి సన్నిధి లేదు. రైట్ ప్లేస్కి వెళ్ళడమే దేవుని చిత్తం. ఈ 3 కార్యాలు మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. దేవుని నీ కొరకు ఏర్పాటు చేసిన దైవ చిత్తం, దేవుని సమయం నెరవేరే వరకు దేవుని దగ్గర ఓపిక కలిగి ఉండండి. రైట్ ప్రజలు నీ జీవితంలోకి రావాలని ప్రార్థించండి. రాంగ్ ప్రజలు నీ జీవితం నుంచి వెళ్ళిపోవాలని కోరుకోండి. ఎమోషనల్గా బౌండ్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫైనాన్షియల్గా బౌండ్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫిజికల్గా బౌండ్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మాట్లాడుతుంది భార్యాభర్తలు విడిపోమని కాదు. ఇక అయిపోయింది పెళ్ళి, ఇప్పుడు భార్య వెళ్ళిపోవాలి సార్, రాంగ్ పర్సన్ సార్, ప్లీజ్ సెండ్ హర్ అని అనగాకండి. ఇక భర్తను పంపించే సార్ ప్లీజ్. నేను వాళ్ళ కోసం మాట్లాడతలేదు. అది మీరిద్దరూ చేసిన నిబంధన. ఇట్ ఈస్ ఎ కవెనెంట్ బిఫోర్ ద ఐస్ ఆఫ్ గాడ్. భార్యాభర్తల వివాహ బంధం అనేది దేవుని ఎదుట మనం చేసుకున్న ఒక నిబంధన. యూ కెనాట్ బ్రేక్, యూ షుడ్ నాట్ బ్రేక్ ద లా ఆఫ్ గాడ్. అది దేవుడు మనకిచ్చినది. పంపించే సార్. ఎవరిని పంపించమంటున్నావు? రాంగ్ ప్రజలను పంపించమన్నా నేను. దేవుడి చిత్తంలో లేనివారు, నేను ఇబ్బంది పెడుతున్నవారు, ఆత్మీయంగా బలహీనపరుస్తున్నవారు, వాళ్ళు భౌతికంగా ప్రాఫిట్ ఇవ్వచ్చు కానీ బట్ స్పిరిచువల్గా లాంగ్ టర్మ్లో నీకు నష్టాన్ని కలిగించేవారు. నీ గౌరవాన్ని, నీ పేరుని, నీ నీతిని, నీ పరిశుద్ధతను, నీ ఆలోచనని డిస్టర్బ్ చేసేవాళ్ళు. లెట్ దెమ్ గో. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సరైన పరిస్థితిలోకి, స్థలంలోకి దేవుడిని నడిపించునుగాక. కళ్ళు మూసుకుందామా? అందరం కూడా లేచి నిలబడదామా? ప్రార్థన చేద్దాం. దేవా, నా జీవితంలో అద్భుతం చేయి. దేవా, నా జీవితంలో ఈ కార్యం చేయి.